శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి హెచ్చరిస్తున్నాను బిడ్డ, వీళ్ళని తరిమి కొట్టు, లేకపోతే అడుక్కునే స్థాయికి దిగజారిపోతావు. నేను చెప్పేది చెప్తున్నా, ఇక నీ ఇష్టం బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎవరైతే నీ పక్కనే ఉంటున్నారో, నీ వెంటే ఉంటున్నారో వారు నిన్ను ఆ మాయలో పడివేయాలని చూస్తున్నారు బిడ్డ. నువ్వు ఏ పని చేసినా నిన్ను ఎక్కువగా పొగుడుతున్నారు, నిన్ను బాగా మభ్య పెడుతున్నారు. నీ కోసం ఏదైనా చేస్తాము అన్నట్లుగా వారి ప్రవర్తన అనేది ఉంటుంది బిడ్డ. కేవలం నువ్వే వారికి అన్నీ అన్నట్లుగా వారి ప్రవర్తన అనేది పూర్తిగా ఉంటుంది. మీరు అదే మాయలో ఉంటే ఇప్పటికైనా సరే తెలుసుకో బిడ్డ. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎవరైతే నువ్వు తప్పు చేస్తున్నావని నీ ముఖాన చెప్తారో, అలా చెబుతూ నీతో ఎవరైతే గొడవ పడుతూ ఉంటారో వారే నిజమైన నీ వాళ్ళు. కాకుంటే నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఎప్పుడు నాతో గొడవ పడుతున్నారో, నా మీద వీరికి నిజంగా ప్రేమ నిజంగానే ఉందా, వీరు నాతో ఎందుకు గొడవ పడుతున్నారో, నాకెందుకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు బిడ్డ. కానీ అలా ఎప్పుడు కూడా అనుకోకు. ఎందుకంటే అలా అనుకుంటే అది నీ పొరపాటు అవుతుందని గుర్తించుకో. ఎప్పుడు కూడా నీ యొక్క శ్రేయస్సును, నీ యొక్క మంచిని కోరుకునేవారు నిన్ను ఒక మాట అంటారు, నీవంటే ఒక మాటకు కూడా పడతారు. అలా కాకుండా నువ్వు ఎలా పోతే మాకెందుకని అనుకునే వాళ్ళు నిన్ను ఏ మాట కూడా అనరు బిడ్డ. నేను ప్రతిసారి కూడా ఆ మాయ మాటలతో లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఆ మాయకు తగ్గట్టుగా సమాధానం చెప్పి వాళ్ళ యొక్క బుద్ధిని వాళ్ళకే వ్యతిరేకమయ్యేలా వారికి, అంటే నీకు వచ్చినటువంటి గండం, అంటే నువ్వు ఎటువంటి గండంలో పడకుండా బయటపడాలి బిడ్డ. నిన్ను ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది. ఈ విషయంలో స్నేహితుడైనా కానీ మరెవరైనా కానీ నువ్వు ఎంత గుడ్డిగా ఉన్నావంటే అంత మోసపోతావని గుర్తుంచుకోవాలి బిడ్డ. వింటున్నట్లుగానే విని తర్వాత పెడచెవున పెట్టావంటే తప్పకుండా దాని యొక్క కర్మానుసారం అనుభవించక తప్పదు. కనుకనే ముందుగా మేల్కుంటావని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. జాగ్రత్తగా ఉండు బిడ్డ. నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అందులో నీకు భయంగా ఉందన్నా సరే, వేరే వారి యొక్క సహాయం నీకు దొరికితే బాగుంటుందని నీకు ఉంది కదా. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు బిడ్డ. నేను ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఏ పనైనా కానీ నువ్వు భయపడినా లేకపోతే నువ్వు భయం లేకుండా చేసినా అది తప్పకుండా దాని యొక్క సమయానికి అది జరిగి తీరుతుంది. కనుక భయాన్ని వదిలేసి ఆ పని కోసం నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకు చేయబిడ్డ. దానిలో నీకు వేరే వారి యొక్క సహాయం నీకు కావాలంటే అనుభవజ్ఞులైన సహాయం తీసుకోవడం మంచిది. అలా కాకుండా నీ తోటి వారి సహాయం తీసుకోవడం నీకంత మంచిది కాదని గుర్తుంచుకో. ఎందుకంటే అనుభవం కలిగిన వాళ్ళు అందులో అనుభవం కలిగి ఉంటారు కాబట్టి ఏ పని మంచిదో ఏది చెడ్డదో తప్పకుండా వారు తెలుసుకుంటారు బిడ్డ. కాబట్టి వారి యొక్క సహాయం తీసుకోవడం మాత్రం మరువద్దు. ఇక ఆ తర్వాత నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బిడ్డ, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసులో ఉన్న ప్రతి నిమిషం కూడా నీ మనసులో ఏదైతే ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయో అటువంటి ఆలోచనలన్నింటినీ కూడా వదిలివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. అవి నీకు అవసరమైనవి కాపోయినా సరే అనవసరమైన కూడా. ఎందుకంటే వాటి వల్ల నీ జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి
ఎదురయ్యే అవకాశం ఉంది బిడ్డ. ఎక్కడ విన్నది అక్కడే మర్చిపో. ఎక్కడ చేసే పని అక్కడే శ్రద్ధగా చెయ్యు. ఏది అవసరమో అంతవరకే చెయ్యి బిడ్డ. అనవసరమైన విషయాల్లో ఎక్కడ కూడా తలదూర్చవద్దు. ప్రతి గురువారం కూడా నా సన్నిధికి వచ్చి ఒక 5 నిమిషాలు నువ్వు ధ్యానంలో కూర్చోవలసిన అవసరం చాలా ఉంది. దీనివల్ల నీ మెదడులో ఉండే ప్రతికూల శక్తి ఏదైతే ఉందో ఆ ప్రతికూల శక్తిని కూడా పూర్తిగా నిన్ను వదలగొడతాను. అదేవిధంగా ప్రతి గురువారం కూడా నీకు కుదరకపోవచ్చు. కుదిరిన రోజు తప్పకుండా నా సన్నిధికి వచ్చి 5 నిమిషాలు ధ్యానం చేయడం చాలా మంచిది. దానితో పాటు ఆవు నెయ్యితో నా సన్నిధిలో దీపారాధన చేయబిడ్డా. ఇలా చేయడం వల్ల నీ జీవితంలో ఏదైనా ప్రతికూల శక్తి ఉంటే అది పూర్తిగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం లేదంటే ప్రతి ఆదివారం తప్పకుండా నువ్వు దిష్టి తీసుకో బిడ్డా. ఎందుకంటే నీపై నీ వాళ్ళే పడి ఏడుస్తున్నారు. ఆ యొక్క దిష్టిని వల్ల నువ్వు అనుకుని కొన్ని పనులు జరగట్లేదు. నీ దగ్గరకు ఎంత ధనం వచ్చినా కూడా నిలబడడం లేదు. అదేవిధంగా నీకు మనశ్శాంతి అనేది దొరకడం లేదు బిడ్డ. ఆ దిష్టి దోషం నీపై లేకుండా చేసుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఏ పని అనుకున్నా కానీ అది సక్రమంగా జరిగి తీరుతుంది. మీకు ప్రశాంతత కలిగి తీరుతుంది బిడ్డ. చక్కగా నిద్ర పడుతుంది. అదేవిధంగా నీలో ఉన్న వ్యతిరేక భావం అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. కొంచెం అనారోగ్యాన్ని అనుభవిస్తున్నావు బిడ్డ. దానికి కారణం కూడా ఆ దిష్టి దోషమే. కనుక వీలైనంత త్వరగా ఆ దిష్టి దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యు. అప్పుడే నువ్వు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతావు బిడ్డ. సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటావు. నీ మంచిని కోరి నీ చుట్టూ ఉన్న మాయను తొలగించడం కోసమే ఈరోజు నిన్ను హెచ్చరించడం జరిగింది. కనుక చెప్పిన ప్రతి మాటని కూడా జాగ్రత్తగా గుర్తించి గమనించి ఏది ఎప్పుడు చెయ్యాలో ఆచి తూచి అడుగులు వేసి ప్రతి పనిలో కూడా పూర్తి ఏకాగ్రతతో పూర్తి శ్రద్ధాసబురితో ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. నీ కోరికలన్నీ కూడా తీరుతాయి. సక్రమంగా నీ జీవితంలో సరైన దారి నడుస్తుంది బిడ్డ. ఇంకొక విషయం గుర్తించుకో బిడ్డ. నువ్వు ఏదైనా సాధించక ముందు నీ విజయ రహస్యం కూడా ఎవ్వరికీ చెప్పవద్దు. నీ పనిలో ఉండేటటువంటి రహస్యం అసలు ఎవరితో కూడా పంచుకోవద్దు. ఇంకా నీకు వచ్చేటటువంటి రాబడి గురించి కూడా ఎవ్వరికీ చెప్పవద్దు బిడ్డ. అందువల్ల నిన్ను చూసి ఇతరులు ఈర్ష్యపడే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఆ ఈర్ష్యతోటి నీకు దుష్టి దోషం ఇంకా ఇంకా ఎక్కువైపోయి ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధలకి కష్టాలన్నిటికీ కూడా కారణం అదే బిడ్డ. మౌనంగా ఎదగమని మనకి మొక్క చెప్తుంది కదా, అలాగే నువ్వు కూడా జీవితంలో మౌనంగానే ఉండు. ఎదిగే కొద్దీ ఒదుగుతూ ఉండు. జీవితంలో ఏదో ఒక రోజు ఉన్నత స్థానంలో అదే నిన్ను నిలబెడుతుంది బిడ్డ. నువ్వు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా అహంకారాన్ని అస్సలు చూపవద్దు. ఎందుకంటే అహంకారాన్ని చూపిస్తే మొదట నువ్వు ఏ స్థానంలో ఉన్నావో మళ్ళీ అదే స్థానంలోకి వచ్చేస్తావు. అహంకారాన్ని ఎక్కువగా చూపించినట్లయితే నీకు ఎంత ధనం ఉన్నా సరే అది దండగే అవుతుంది బిడ్డ. నిన్ను ఎవ్వరు కూడా గౌరవ మర్యాదలు ఇవ్వరు. ఇతనికి ధనము సంపద అన్నీ ఉన్నాయి కానీ అహంకారాన్ని ఎక్కువ, ఇతరులను ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తాడని నీకు అసలు గౌరవ మర్యాదలు అనేవి ఉండవు బిడ్డ. కాబట్టి ఎదిగే కొద్దీ ఒదుగుతూనే ఉండు. ఇది నీ సాయి మాట బిడ్డ. నీ సాయి మాట ఆలకించి తప్పకుండా పాటిస్తావు కదూ. నువ్వు ఈ మాటలన్నీ కూడా పాటించి సంతోషంగా ఉండి నువ్వు జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని ఆశ నాది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.